బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేటీఆర్, హరీష్ రావు వాళ్ళు అన్ని దగాకోరు మాట్లాడుతున్నారు. ఆ దగాకోరు మాటలు మానుకోవాలి. మొదలు కాంగ్రెస్ పార్టీని, మా ముఖ్యమంత్రి గారిని, మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడము కరెక్ట్ కాదు. ఎందుకంటే మీలాంటి కేటీఆర్, హరీష్ రావు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు లుచ్చాగిరి పరిపాలన చేశారు, దగాకోరు పరిపాలన చేశారు. తెలంగాణ ప్రజలను, తెలంగాణ ఆడిబిడ్డలను మోసం చేసే కార్యక్రమం మీరు చేశారు. అలాంటి పరిపాలన 10 ఏళ్ళు మీరు నడిపించారు. అది గుర్తుపెట్టుకోండి. ఇయ్యల్లో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది ప్రజా పరిపాలన నడిపిస్తున్నాడు. ప్రజలందరికీ సామాజిక న్యాయం జరిగే విధంగా పరిపాలన నడిపిస్తున్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీరు మాట్లాడితే ప్రజలు ఏదో నమ్ముతారు అనుకోకండి. ఎందుకంటే 10 ఏళ్ళు మీరు ఏమి అరేంజ్మెంట్ చేశారో తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం. ఇవాళ మీకు కోట్ల రూపాయలు తోశారు. 3 లక్షల కోట్లు ఈ రాష్ట్రంలో దోసుకున్నారు. 30,000 ఎకరాల భూమి హైదరాబాద్ చుట్టూ మీ బినాం పేర్ల మీద చేసుకున్నారు. ఆ డబ్బును విచ్చలివిడిగా ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా కోసమే నెలకు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నావు కేటీఆర్. నువ్వు నీ సోషల్ మీడియా విచ్చలివిడిగా తప్పుడు ప్రచారం చేస్తుంది. మీ మీడియా అది కరపత్రం మీడియా. అది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన కరపత్రం, ఒక మీడియా. అది దానికి ధర్మము, న్యాయము, జర్నలిజం అనేది లేదు. సామాజిక న్యాయం అసలే తెలియదు. దొర కుటుంబం ఎట్లా ఉండాలి, దొర కుటుంబాన్ని ఎట్లా కాపాడాలి అనేది ఆ యొక్క పత్రిక, ఆ యొక్క మీడియా, కేసీఆర్ కు సంబంధించిన మీడియా పనిచేస్తుంది. అది తెలంగాణ ప్రజలకు సంబంధించిన మీడియా కాదు. ఇక సోషల్ మీడియా పిల్లలకు పాపం వాళ్ళకు రోజు అంటే వాళ్ళకు ఉండాలి, జీవనోపాధి కోసం ఆ సోషల్ మీడియాలో పనిచేస్తున్నారు పిల్లలు. వాళ్లకు నెలకు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు కేటీఆర్. ఇష్టం వచ్చిన అబద్ధాలు, ఇష్టం వచ్చిన తప్పుడు ప్రచారాలు చేపిస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు. ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నువ్వు ఎన్ని ప్రచారాలు చేసినా ఈ రాష్ట్రం నుండి ప్రజలు ఎవరు నమ్మరు. అందులో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు నిన్ను నమ్మరు. అది గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను నేను. ఇయ్యలో మా ముఖ్యమంత్రి గారు ధర్మంగా, న్యాయంగా ఇయ్యలో కేసు విషయంలో విచారణ చేపిస్తున్నాడు. వెంటనే ఒక ఆడబిడ్డ, మా కాంగ్రెస్ పార్టీ కానీ, మా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, మా ముఖ్యమంత్రి గారు కానీ, ఈ తెలంగాణలో కానీ, ఈ దేశంలో కానీ ఆడపిల్లలను సొంత ఆడబిడ్డలాగా గుర్తించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మా ముఖ్యమంత్రి గారు సొంత బిడ్డల్లాగా, సొంత ఆడబిడ్డల్లాగా గుర్తించేటువంటి మా ముఖ్యమంత్రి గారు. ఆడపిల్లలకు ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ జరిగినా వెంటనే చట్టపరమైన చర్య తీసుకోవాలని ఆదేశించే మా ముఖ్యమంత్రి గారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే కార్యక్రమం చేస్తున్నారు. మా ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమం మాట్లాడుతున్నారు. విచారణ చేస్తున్నారా? ఎందుకు తొందరపడుతున్నారు మీరు? విచారణ జరుగుతుంది కదా. శిక్షను కూడా మార్పించాడు. ఎవరు తప్పు చేసినా చట్టం ముందు అందరూ సమానమే. ఆ లక్ష్యంతో ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. డీజీపీ గారికి ఆదేశించారు. డీజీపీ గారు అదే పనిలో ఉన్నారు. ఎందుకు తొందర పడుతున్నారు మీరు?
ఈలో బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ్ ఆయన మీద విచారణ జరుగుతుంది. చట్టపరమైన చర్య తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు. ఆయన కేంద్ర హోంమంత్రి కూడా 100% చట్టపరమైన చర్య తీసుకోవచ్చని చెప్తున్నాడు. Subscribe us and press the bell icon for more interesting updates.